మేడం ఏపీ పాలిటిక్స్ ముగిశాయి, మెజారిటీతో గెలిచారు జనసేన, బీజేపీ అండ్ టీడీపీ. ఎలా అనిపిస్తుంది గెలుపు? చాలా ఆనందంగా అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను అనుకున్నట్టే జరిగింది. యాక్చువల్లీ ఆంధ్రాకి మంచి నాయకుడు కావాలి. ఆంధ్ర అన్ని విధాలుగా ముందుకు వెళ్ళాలి. అన్ని పారిశ్రామికరణ ఇంకా జాబ్స్ ఇంకా అభివృద్ధిలో ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా జనసేన పార్టీ టీడీపీ కూటమి గెలవాలని అనుకున్నాను. సో ఖచ్చితంగా అదే గెలిచింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే మనం చూస్తున్నాం కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు అన్నారు, కానీ 21కి 21 గెలిచారు. ఆయన రియాక్షన్ కూడా 100% గెలిచినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాము. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అసలు ఏపీ రిజల్ట్స్ అయితే నేను ఏపీ మా ఫ్యామిలీలో కలిసి చూస్తే ఎంజాయ్ చేయాలనుకున్నాను, కానీ బ్యాడ్ లక్. నేను హైదరాబాద్లో ఉన్నాను. యాక్చువల్లీ నేను నేటివ్ ఆంధ్రానే యాక్చువల్లీ. సో నేనైతే ఆంధ్రాలో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. సో ఒక చిన్న వర్క్ ఉండి ఇక్కడ రావాల్సి వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్ దట్ జనసేన అండ్ టీడీపీ కూటమి గెలిచింది. సో వాళ్ళిద్దరి కూటమి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని మంచిగా అభివృద్ధి చేస్తుందని ఆశిస్తున్నాను. వైసీపీలో మైనస్ ఏంటి, మీకు ఎందుకు నచ్చలేదు వైసీపీ? వైసీపీలో మైనస్ అంటే నాకు పెద్దగా అబ్జర్వ్ చేయలేదు, కానీ వైసీపీలో ఎడ్యుకేషను, నెక్స్ట్ పారిశ్రామికీకరణ, సో కొత్తగా ప్రైవేట్ సంస్థలు కానీ ఉద్యోగాలకు కానీ యువతను ఎక్కువగా దృష్టిలో ఉంచుకోలేదని అనిపించింది. వాళ్ళకు మంచి అవకాశాలు, ఉపాధి అవకాశాలు కానీ జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఇంకా అవి అంతగా ఇవ్వలేదని అనిపించింది. సో జనసేన పార్టీలో అవి ఖచ్చితంగా జరుగుతాయని ఆశిస్తున్నాను. కొడాలి నాని, రోజా వీళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళ గురించి నాకు పెద్దగా తెలియదు. నేను అప్పుడప్పుడు యూట్యూబ్లో చూస్తూ ఉంటాను. సో వాళ్ళ లాంగ్వేజ్ అది ఏదోలా ఉంటుంది, కానీ నాకు మాట్లాడే ఇష్టం లేదు. ఓకే ఓకే. జనసేన మేడం, ఎందుకంటే కళ్యాణ్ గారు 10 సంవత్సరాల నుంచి తన సొంత 100 కోట్లని ఖర్చు పెట్టారు ప్రజలకి. ఆయన కళ నెరవేరింది. ఎలా అనిపిస్తుంది మీకు? చెప్పాను కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనైతే ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను. నేనంతా TV9 దగ్గర కూర్చొని రిజల్ట్స్ చూస్తూ, యూట్యూబ్లో చూస్తూ, వాళ్ళ ఉపన్యాసాలు అవి వింటూ, అటు వాళ్ళ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యారు, వీళ్ళ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యారు, వాళ్ళ ఫొటోస్ ఎలా ఉన్నాయి, వాళ్ళని చూస్తూ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను. అండ్ నేను కూడా స్టేటస్లో పెట్టాను, చాలా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి అని అనుకుంటున్నాను. వచ్చాయి ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్ మంచి ఈ 5 సంవత్సరాల్లో అన్ని విషయాలలో అభివృద్ధి సాధిస్తుందని ఆశిస్తున్నాను. 1973లో జరిగిన ఓటింగు మళ్ళీ 2024లో మాత్రమే జరిగింది. ఎక్కువ మంది వచ్చి ఓటు వేయడము, దీన్ని మనం ఏ విధంగా చూసుకోవచ్చు మేడం? నేను ఇలాంటిదైతే అబ్జర్వ్ చేయలేదు. ఇది మీరు చెప్పింది నేను ఎప్పుడు నోటీస్ చేయలేదు. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే హైదరాబాద్ నుంచి కానీ మిగతా సిటీస్ నుంచి కానీ ఎక్కువ మంది ఓటు కోసము ఖచ్చితంగా మే 13న ఆంధ్ర రావడం నేనైతే చూశాను. స్టేటస్లో పెట్టి చాలా సంతోషించాను. ఇంకా ఆంధ్రప్రదేశ్ ఉద్ధరించబడాలి అంటే ఎక్కడ ఉన్న ఆంధ్రులైనా సరే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఓటు వేయాలనుకున్నాను. సో నేను ఆ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను చాలా మందిని మోటివేట్ చేశాను, స్టేటస్లో మోటివేట్ చేశాను. ఇంకా ఖచ్చితంగా ఓటు వేయాలని అనుకున్నాను. ఎవరైనా వృద్ధులు ఉంటే కూడా వాళ్ళ ఓటు వినియోగించుకోమని కూడా చెప్పాను నేను. సో నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్రతి ఒక్కరూ ఓటు వేసి తమ బాధ్యత నెరవేర్చుకొని తమ హక్కును కాపాడుకోవాలి, ఏపీలోనైనా ఎక్కడైనా సరే. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. పవన్, జగన్ ఇద్దట్లో నిజాయితీ పరులేవు. మనం పేరే చెప్పండి మేడం. సినిమాలు చూసి కాదు, రియల్ లైఫ్లో అయితే ఇప్పుడు జనసేన పార్టీ కూడా వాళ్ళ పరిపాలన చూసి చెప్పగలగాలి. మామూలుగా అయితే మరైతే ఇంక ఇప్పుడు నేనైతే చెప్పలేను. ఇద్దరిలో గేమ్ చేంజర్ ఎవరు? జగన్, పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్. తెలివైన డెసిషన్ తీసుకున్నారు ఆయన. టీడీపీలో అయినా కూటమిలోనైనా నాకైతే ఆయన తెలివైన డెసిషన్, నెగ్గడం కాదు, ఆంధ్రప్రదేశ్కి మంచి చేయాలనే ఉద్దేశం అయితే నాకు నచ్చింది. అండ్ థ్యాంక్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ మేడం. ఎలా అనిపిస్తుంది అన్న? ఏపీ పాలిటిక్స్ ముగిసాయి, టీడీపీ అలయన్స్ గెలిచింది కదా, ఎలా అనిపిస్తుంది? కాకపోతే నాకైతే అనిపిస్తుంది పాపం జగన్ చాలా కష్టపడ్డాడు. జగన్కి చాలా కష్టపడటం వల్ల ఫలితం దక్కలేదు. జగన్ వల్ల ఫాల్ట్ ఏం లేదు, కానీ తన పక్కనున్న పొలిటికల్ లీడర్స్ వల్ల ఏమన్నా ప్రాబ్లం రావచ్చు అని అనిపించింది నాకు. అంటే కొడాలి నాని, రోజా వీళ్ళ వల్లనా? వాళ్ళని లేదు, అంటే వాళ్ళు ఈగోయినెస్కి ఈయన బలి అయ్యాడని అనిపించింది నాకు.
అదేవిధంగా తర్వాత ఇప్పుడున్న పాలిటిక్స్ని బట్టి ఏపీకి ఏమైనా ప్రత్యేక హోదా తెస్తే కొంచెం డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉంది ఏపీ. అలానే చంద్రబాబు కూడా దాన్ని, ఎందుకంటే ఇప్పుడు అదే నేషనల్ లెవెల్లో కూడా తినతో తేలా అవసరం ఉంది కాబట్టి మోడీ ద్వారా నుంచి ప్రత్యేక హోదా తెప్పిస్తాడని నేను అనుకుంటున్నాను. ఇంకొక మాట అన్న, కళ్యాణ్ గారు 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు, 2 చోట్ల ఓడిపోయారు, చాలా మాటలు అన్నారు. కానీ కొడితే 100 మార్కులు, 21 సీటు 21 సీటు ఏమంటారు? పర్వాలేదు, బాగానే కష్టపడ్డాడు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ కలవటం కూడా పవన్ కళ్యాణ్ గారికి 75% ఆయనదే ఉంది. టీడీపీ కలవటం కారణం కూడా అతనే. యాక్చువల్గా ఏంటంటే ఆయన కష్టపడకపోతే మాత్రం టీడీపీ కూడా వచ్చేది ఉంది కాదు. పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ గారు అన్నారు, అద్దల పాతాళంలోకి తొక్కుతా జగన్ అని అన్న మాట నిలబెట్టుకున్నారు, మీరేమంటారు? అంటే యాక్చువల్గా ఏంటంటే ఆయన ఈగో నెసుకుపోనాడని మొన్న కూడా వెంటనే రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా చెప్పాడు. కాకపోతే దాని ప్రకారమే ఉంటాడని నేను అనుకుంటున్నాను. అతనే ఈగో లేకుండా ఓన్లీ ప్రజల పక్షాన్ని నిలబడతానని చెప్పాడు. అదే అనిపిస్తుంది నాకు. అంటే 100 కోట్లు 10 సంవత్సరాల నుంచి ప్రజలకే పెట్టాడు, చేసిన కష్టం కూడా ప్రజలకే పెట్టారు. ఇప్పుడు పదవి వచ్చింది, ఎలా ఉండబోతుంది? పదవి అంటే ఆయనకి బెస్ట్ పదవి ఆయనకి దక్కించుకుంటే ఏమైనా శాఖ అంటే హోంశాఖ కానీ లేదా ఏదైనా డిప్యూటీ సీఎం కానీ అది దాన్ని బట్టి అయితే ఆయనకైతే ప్రజలకైతే న్యాయం చేస్తాడనేది నాకైతే అనిపిస్తుంది. అని కొడాలి జగన్ గారి పరిస్థితి ఏంటి? చాలామంది జైలుకి వెళ్తారు మళ్ళీ జగన్ అంటున్నారు, మీరేమంటారు? అంటే యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఇప్పుడు జగన్ చేసిన తప్పు టీడీపీ కూడా చేసింది అనుకోండి, సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు జనాలకి ఫీడ్బ్యాక్ ఏమొచ్చిందంటే జగన్ వచ్చిన తర్వాత చంద్రబాబుని ఏదో ఈగోనెస్ ద్వారా జైలుకి పంపించాడని ఈగోనెస్తోనే టీడీపీని గెలిపించారు. అదే విధంగా మళ్ళీ రిపీట్ అవుతానికి ఛాన్సెస్ ఉంది. అండ్ పవన్ జగన్ ఇద్దరిలో నిజాయితీ పరులు ఎవరు? జగన్. ఇద్దరిలో ఫైర్ ఎవరు? జగన్. ఒక ముక్కలో పవన్ జగన్ గురించి ఏం చెప్తారు? ఒక ముక్కలో చెప్పాలంటే ఇతను సినిమాటిక్ నుంచి వచ్చాడండి, అతను రాజకీయం నుంచి వచ్చాడు. అండ్ ప్రజెంట్గా వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా రాజకీయ నాయకుడిగా ఉండే కాబట్టి పొలిటికల్ గురించి చాలా డిఫరెన్స్ ఉందండి ఇద్దరికి. థ్యాంక్స్ అన్న. సార్, ఏపీలో అలయన్స్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? ఏపీలో అలయన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. మేబీ మా ఆంధ్రప్రదేశ్ మా పొరుగు రాష్ట్రమైనా కానీ ఎవరికైనా మంచి జరగాలని కోరుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారిని మన గౌరవనీయులైనటువంటి ఓటర్లు చితాభస్మం చేసి భగవంతుల్లాంటి ప్రజలకు సేవ చేసేటువంటి ఈ కూటమిని గెలిపించినందుకు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ 100 మార్కులు కళ్యాణ్ గారికి పడ్డాయి, 21 సీటుకి 21 సీటు. మనం ఏ విధంగా చూడొచ్చు విజయాన్ని? గొప్ప విజయంగానే చూడొచ్చు, చాలా గొప్ప. ఎందుకంటే 100/100 అంటే నాట్ పాసిబుల్. ఈవెన్ మోడీ లాంటి చరిష్మా నడుస్తున్న సిచ్యువేషన్లో కూడా వారికి కూడా కొన్ని సీట్లు పోయినాయి. అలాంటి సందర్భంలో మీకైతే వారికి ఎన్నైతే కేటాయించారో ఆ సీట్లు విన్ కావడం అనేది నాట్ ఈజీ టాస్క్. 100. కొంతమంది అంటున్నారు 100 కోట్లు ఖర్చు పెట్టారు ప్రజలు కళ్యాణ్ గారు సొంత డబ్బుని. అండ్ ఈసారి పదవి వచ్చింది ఆయనకు, పదవి వచ్చిన తర్వాత ఎలా ఉండబోతున్నారో అనుకుంటున్నారు, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు తనకున్న డబ్బులను ఖర్చు పెట్టి ఈరోజు ఏం లేకుండా అయిపోయి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మరి అధికారం వచ్చిన తర్వాత అధికార దుర్వినియోగం చేస్తారు కావచ్చు అనే ఆలోచన గురించి మీరు మాట్లాడుతున్నారు. అలా కాదు, ఇంకా ప్రజలకు ఎలాంటి మంచి పనులు చేస్తారు దాని గురించి. అధికారం ఇప్పుడు అధికారం లేనప్పుడే తన సొంత డబ్బులతోటి మంచి చేసిన వాడు అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వ డబ్బులతో ఖచ్చితంగా ఇంకా మేలే చేస్తాడు. 100% ట్రస్ట్ ఉంది, ఎందుకంటే నిజాయితీగా ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో మంచి జరుగుతుందని అనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్కి. జగన్ పరిస్థితి ఏంటి? జగన్ గారి పరిస్థితి మనం ఎక్కువగా మాట్లాడలేము, అది వారి యొక్క సొంత విషయాలు. మేబీ మనం ఏంటంటే ప్రజలకు చాలా చెడు చేశాడు కాబట్టి తన ఇంటికి పంపించి మనం అంతవరకే మాట్లాడతాం. అతని పరిస్థితి గురించి అతనికే తెలిసి ఉండాలి. అంటే ఎక్కడ మిస్టేక్ అయిందంటారు సార్? ఎందుకంటే పోయినసారి అధిక మెజారిటీతో వైసీపీ గెలిచింది, కానీ ఈసారి దారుణమైన అపజయం పొందింది. ఎక్కడ మిస్టేక్ జరిగిందంటారు? మీరే చెప్పారు, దారుణమైనటువంటి స్థితికి వెళ్ళిపోయారంటే వారు చేసిన పరిపాలన ప్రజలకు దారుణంగా ఉంది కాబట్టి వారిని కూడా దారుణమైన స్థితిగా పంపించారు. ఇక్కడ కొడాలి నాని రోజా గురించి మాట్లాడుకోవాలి, మనం వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఏంటండి, దేవుళ్ళ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేమండి. మనుషుల గురించి కానీ ఇంకా దయ్యాల గురించి మాట్లాడుకుందాం, కానీ ఇలాంటి మంచి దేవుళ్ళ గురించి మనం మాట్లాడలేము. అండ్ చంద్రబాబు గురించి ఏం చెప్తారు సార్? చంద్రబాబు నాయుడు గురించి చెప్పవలసింది ఏం లేదు. హీజ్ ఏ ప్రూవెన్ పర్సన్. అతని నాయకత్వంలో ఈ గతంలో 5 సంవత్సరాల కింద జరిగినటువంటి నష్టాన్ని కూడా అతను పూడ్చడానికి
ఏ, సంసిద్ధంగా ఉన్నాడు అతనికి. ప్లస్ భగవంతుడు కూడా అతనికి, పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఎక్కువ శక్తినిచ్చి ఆంధ్రప్రదేశ్ని కూడా ముందుకు తీసుకుపోవాలని ఒక మిత్ర రాష్ట్ర పౌరుడిగా నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు జగన్ ఇద్దట్లో నిజాయితీ పరులేవు. చంద్రబాబు నిజాయితీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతను చాలా స్వచ్ఛంగా పనిచేస్తాడు. జగన్ గురించి అంటారా, ఆల్రెడీ కేసులున్న వ్యక్తిని మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంచుకోవడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటానంటే ఆంధ్ర ప్రజల తప్పు అని నేను అంటాను. ఎందుకంటే ఒక చట్టపరమైనటువంటి కేసుల్లో ఉండి తర్వాత జైలుకు వెళ్ళిన వ్యక్తిని గెలిపించడం అనేది తప్పు. ఇక అతని గురించి ఇక మనం ఇంకెక్కువ ఏం చెప్పలేమండి. థ్యాంక్ యూ సార్.